ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ భూమి మీద జీవం ఎలా మొదలైంది? మరి మనిషి ఆవిర్భావం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో సమయాన్ని వెచ్చించి అనేక ప్రయోగాలు చేసి కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కానీ జీవం అనేది దేవుని మాట ద్వారా ప్రారంభమైనట్లు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆదికాండము 2:7లో చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వ్రాయబడి ఉంది. మానవ పుట్టుక ఎలా జరిగిందో చార్లెస్ డార్విన్ గారు ఒక పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చాలా సంవత్సరాలు డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడని స్కూల్స్ అండ్ కాలేజ్ లో బోధించారు. కానీ అది ప్రూవ్ అవ్వలేదు. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ అయిన సర్ ఫ్రెజ్ హోయల్ గారు నిర్జీవ పదార్థం నుండి అకస్మాత్తుగా జీవం ఆవిర్భవించడం అనేది అసంభవం అని చెప్పడంతో ఇది డార్విన్ మరియు మొత్తం పరిణామ సిద్ధాంతాన్ని కొట్టిపారేసింది. జీవం పుట్టుక అనేది యాదృచ్ఛికంగా జరగలేదంటే బైబిల్ చెప్పినట్లు అది ఉద్దేశపూర్వక మేధస్సుతోనే, అనగా దేవుడు సృష్టించాడని ఒప్పుకోక తప్పదు. దేవుని వాక్యం సత్యమని మరియు ఎప్పటికీ బలంగా నిలుస్తుందని తెలుసుకోవడానికి ఇది ఒక్కటే సరిపోతుంది.